భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శక్తి అనే కార్యక్రమం చేయబోతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్వస్థ నారి సశక్త పరివార్ అని చెప్పి మన ప్రీతమ ప్రధానమంత్రి గారు ఒక నినాదం ఇచ్చారు. ఆరోగ్యవంతమైన మహిళ ద్వారా ఒక శక్తివంతమైన కుటుంబం తయారవుతుందని, మహిళా కుటుంబం ద్వారానే సమాజం నిర్మాణం అవుతుందని ప్రకలంగా మన ప్రధానమంత్రి గారు నమ్మారు. కనుకనే ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసే విధంగా గతంలో ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని దేశంలో ఉండే అంగన్వాడీ కేంద్రం, ఆశా వర్కర్స్ ద్వారా చేయడం జరిగింది. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పంచకం అని చెప్పి 5 సూత్రాలు తప్పనిసరిగా మహిళ పాటిస్తే ఆవిడ ఆరోగ్యవంతంతో పాటు సమాజాన్ని కూడా ఆరోగ్యవంతం చేయగలిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆవిడ గర్భం ఏదైతుందో, గర్భం ప్రపంచాన్ని సృష్టిస్తుంది. గర్భం ఏదైతుందో కేవలం మనం బిడ్డని కనడంతో పాటు మొత్తం పోషణ కూడా చేస్తుంది. కనుక గర్భం చాలా ముఖ్యం. అలాగే ఆయుర్వేదంలో గర్భానికి సంబంధించి పెద్ద శాస్త్రం ఉంది. కనుక గర్భాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే విషయం, అలాగే పోషణ, వాళ్ళ ఆహారం ఏదైతుందో, పౌష్టికాహార లోపం ఏదైతుందో మధ్య మహిళలకంటే 50 సంవత్సరాలు దాటిన మహిళలకి అనిపిస్తుంది. కనుక పోషణ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రక్షణ, వాళ్ళకి సంబంధించి అనేక రకాల విషయాల పట్ల ఏ విధంగా వాళ్ళంతటా వాళ్ళు రక్షించుకుంటూ సమాజంలో ముందుకెళ్ళాలి. అలాగే దాంతోపాటు వాళ్ళకి యోగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళ యొక్క మానసిక ఆవేదనలు ఏవైతున్నాయో ఎప్పటికప్పుడు చాలా చంచలంగా ఉంటాయి. కనుక వాటిని నియంత్రించే విధంగా ఆ కార్యక్రమం. అలాగే చివరికి ఆత్మశక్తి, వాళ్ళలో మనస్సులో కానీ వాళ్ళకి దృఢమైన ఒక సంకల్పం కలిగితే, ఏదైతే మనం ఆధ్యాత్మిక దాంట్లో ఆలోచన చేస్తాం, ఆ విధమైన ఒక దైవ సంకల్పం కూడా తోడే ఉంటే ఈ యొక్క 5 అంశాల పట్ల మహిళ ఏ విధంగా ఆలోచన చేయాలి, ఏ విధమైన ఆలంబన చేసుకోవాలనే విషయంలో రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఈ యొక్క శక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క శక్తి అనే కార్యక్రమం ముఖ్యంగా ఆయుర్వేదిక్ సంబంధించిన ఈ యొక్క గర్భ సంస్కారానికి సంబంధించిన అంశాలు అయితే వాటిని చెప్పడంతో పాటు అనేక రకాల విలువైన మన యొక్క సంస్కృతిలో మహిళకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో వాటన్నిటి సుశ్రుత సంహితలో గాని మిగతా ఏదైతే ఆ అష్టాంగ యోగాల్లో చెప్పింది అవన్నీ కూడా ప్రదర్శన ఉంటుంది. అలాగే వాళ్ళందరికీ వాటిపైన పీపీటీ ప్రెజెంటేషన్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నాం. ఆ విధంగా 26 జిల్లాల్లో కూడా రిజిస్టర్డ్ మహిళలు రాబోతున్నారు. ఆ విధంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. క్యాంపు, అలాగే అవగాహన, తర్వాత వాళ్ళకి చికిత్స కూడా ఉంటుంది. ఆ విధంగా ఒక వినూత్న కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో మహిళా దినోత్సవం సందర్భంగా చేస్తుంది.